నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే ప్రాజెక్టులు నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. 90 గృహాలు తొలగిస్తే 300 దగ్గర మురుగునీరు సమస్య పరిష్కారమవుతుందని వెల్లడి. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో వైభవంగా గణపతి ఉత్సవాలు. నిమజ్జనానికి తరలి వెళ్లిన గణనాథుడు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచన. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రైల్వే ప్రాజెక్టులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇంటి స్థలం పట్టాల క్రమబద్దీకరణ తదితర అంశాలపై అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ నాగలక్ష్మి హాజరయ్యారు. మంత్రి పెమ్మసాని రైల్వే ప్రాజెక్టుల అనుమతులపై, హౌసింగ్ స్కీమ్ కు సంబంధించిన విషయాలపై ఆయా శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కాజావలి, ఆర్డీఓ, రైల్వే, హౌసింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. Probably Tuesday it will go to railway board. They are also at that house. We are supposed to submit 8 annexes which have been given to us in the last night. Okay. And coming to the work at the site, work is going on. We are not obstructing any of the dismantling. But from state government side, the de-launching of the existing ROB is due to be submitted to the railway for getting approved at headquarters. The existing ROB to be de-launched. It is a very critical activity, sir. It need to be submitted as early as possible to avoid the delay from state government side. నల్సా పథకాలపై జిల్లా పరిపాలనా శాఖ సమన్వయంతో న్యూ మాడ్యూల్ క్యాంప్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో జరిగింది. కలెక్టరేట్లో జరిగిన న్యూ మాడ్యూల్ క్యాంపును చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రారంభించారు. ప్రజలకు అందాల్సిన అన్ని సేవలను అందించే ఉద్దేశంతోనే లీగల్ సెల్ అథారిటీ ఏర్పాటు జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి వెల్లడించారు. కోర్టుల్లో ఫీజు చెల్లించి లాయర్లను పెట్టుకోలేని పేదవారికి లీగల్ అథారిటీ సహాయం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎన్ని లక్షలు వచ్చినా ఎవరికి వారు స్వయం కృషి చేయటం వల్లనే జీవితంలో ఎదుగుతారని చెప్పారు. అనంతరం అర్హులైన వారికి డిఆర్డీఏ తరపున 108 మందికి మెప్మా ద్వారా అర్హులైన మహిళలకు 71 లక్షల విలువైన 4 ర్యాపిడో ఆటోలను అందించారు. శారీరక, మానసిక వికలాంగులకు హీరింగ్ ఎయిడ్స్, టచ్ ఫోన్స్, వీల్ చైర్స్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో లీగల్ అథారిటీ సెక్రటరీ జియావుద్దీన్, జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి ఎల్ సత్యవతి, 4వ జిల్లా అదనపు న్యాయమూర్తి శరత్ బాబు, ఎస్పీ సతీష్ కుమార్, మెప్మా, డిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దాంట్లో 3 కార్యక్రమాలు ఉంటాయి. ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు చట్టాల మీద అవగాహన కలిగించడం, అదేవిధంగా మీకు ఎవరికైనా కష్టం వస్తే మీరు కోర్టులో ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫీజులు ఎక్కువ ఉంటాయి. ఆ ఫీజులు భరించలేని వారికి న్యాయం అందజేయడం అన్నది తప్పు. కాబట్టి ఫ్రీ లీగల్ ఎయిడ్, ఎవరికైనా న్యాయ సహాయం అన్నది ఉచితంగా అందించడం అన్నది ఒక మహత్తరమైన కార్యం. ఆ కార్యాన్ని కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మేము నిర్వర్తిస్తున్నామండి. అదేవిధంగా ఏవైతే మ్యాటర్లు సెటిల్మెంట్ చేయదగ్గ ఉన్నాయో, పరిష్కరించదగ్గ ఉన్నాయో అవి కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తాం. ఈ 3 ముఖ్య ఉద్దేశాలతో మేము లీగల్ సర్వీస్ అథారిటీ నడుపుతున్నాం. అశోక్ నగర్ లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. నేడు వైభవంగా భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జనాన్ని నిర్వహించారు.
సిటీ కేబుల్, 3-వే కేబుల్, DVPL నెట్ ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితి మహోత్సవాలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు. మేళతాళాలు, బాణాసంచా కాల్చి భారీ ఊరేగింపును చేపట్టారు. అనంతరం కృష్ణానదిలో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3-వే ప్రతినిధి ప్రవీణ్, DVPL నెట్ ప్రతినిధి ప్రశాంత్, ఆపరేటర్లు, సిటీ కేబుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పండి. ఉల్లుట్ల గోత్రం కోశ పరిపూర్ణానందనామ వయస ధర్మపత్ని వయసావడంభానం. అమ్మా ఇంకెవరండి? సంవత్సరం దీర్ఘవాయు ఆయురారోగ్య ఐశ్వర్యాత్రస్తు మనోపక్షైకం శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర దేవత శిష్యాది పరమేశ్వర అర్పితము. తొంభై గృహాలు తొలగిస్తేనే 3 వంతెనల వద్ద మురికినీటి సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లోని సింక్రెన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జ్ స్థలంపై శ్యామలానగర్, సంజీవయ్య నగర్ రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించామని తెలిపారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 4.68 కోట్ల రూపాయలు
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం 13,000 గృహాలు నిర్మాణం చేస్తే వాటిలో ఉండేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, వాటి ఆక్యుపేషన్ కోసం చేయాల్సిన పనులపై హౌసింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. 40-50 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేదలకు జీవో నెంబర్ 30 ద్వారా పట్టాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. నగరం మొత్తం అందంగా తీర్చిదిద్దేందుకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పనిచేస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఎక్కడైనా సరే వాటర్ వర్షం హెవీగా పడ్డప్పుడు ఆటోమేటిక్ గా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్తాయి. ఇవన్నీ అంటే ఎప్పటి నుంచో గుంటూరులో ఓవరాల్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రకరకాల డ్రైన్ల మీద ఆక్యుపై చేయటం ఇవన్నీ ఉన్నాయి. మీరు చెప్పిన ఇష్యూసే 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు 3 వంతెనలదే మనం దాన్ని డ్రైనేజ్ చేయాలంటే 90 ఇళ్ళు ఆక్యుపెన్సీ తీసేయాలి. ఈ 90 మంది నిరుపేదలు ఎక్కడా లేక వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళని చేయాలంటే ఆల్టర్నేట్ సైట్ చూపించాలి, కాంపెన్సేషన్లు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, వాళ్ళని ఒప్పించాలి. ఇవన్నీ టక్కటక్క మీరు అనుకున్నంత ఫాస్ట్ గా ఇప్పుడు మేము చేసే ప్రయత్నమే అది. ఇదందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఎట్లా చేసుకుంటే డెఫినెట్ గా స్లోగా 1 by 1 సాల్వ్ అవుతాయి. బ్రిడ్జెస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్రిడ్జెస్ లో మీకు ఆల్రెడీ శంకర్ విలాస్ దానికి వచ్చేటప్పటికి చిన్న రైల్వే ప్రాపర్టీస్ మనకి ఇవ్వాలి. అది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది, అది ఎక్కడ దాకా వచ్చింది. మనం న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ని మోడర్నైజ్ చేయమని అడిగాం లాస్ట్ టైము. చేసినప్పుడు డిఆర్ఎం గారు వీళ్ళు సబ్మిట్ చేశారు. 4.68 crores శాంక్షన్ అయింది దానికి కూడా. అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కి మోడర్నైజేషన్. ఆ వర్క్లు టెండర్లు అన్ని పిలిచి చేయాలంటే అదొక 3 months పడుతుంది. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారత్పేట 9వ లైన్లో గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ద్వాదశ గణపతి మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం లడ్డూ వేలంపాట, ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. 12 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పగడాల గోపి, అశోక్, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా 12వ గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి. గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి సంవత్సరం ఈరోజు అన్నదానం జరుగుతుంది. రేపు పొద్దున బొమ్మ ఊరేగింపు జరుగుతుంది. రేపు నైట్ 31-8-25 అంగరంగ వైభవం ఊరేగింపు జరుగుతుంది. 7 గంటలకి లడ్డు వేలం పడుతుంది. ఈ అన్నదానం అంత విజయవంతంగా చేశారు. రేపు ఊరేగింపు అంత విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నిర్మాణంపై జీఎంసీ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నూతన బిల్డింగ్ నిర్మాణంపై అధికారులతో పలు అంశాలపై చర్చించారు. త్వరలో మార్కెట్ బిల్డింగ్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డాణం హరిబాబు, డిఆర్ఓ కాజావలి, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. పండరీపురంలోని సాయిబాబా గుడి వద్ద మహారాజా బాయ్స్ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి ఉత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గణపతి హోమంలో కమిటీ సభ్యులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3న స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు గణపతి హోమం నిర్వహించాము. దీనికి సహకరించిన భక్తులకి మా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. రేపు ఆదివారం 31వ తారీఖు స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అందరూ విచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. మరియు 3వ తారీఖు బుధవారం సాయంత్రం 5 తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. సంగడిగుంట లాన్సెస్టర్ రోడ్లోని వినాయకుని విగ్రహం వద్ద మహాగణపతి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ సమీపంలో
16వ గణపతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 4 వరకు ప్రతిరోజు లంబోదరుడికి విశేష పూజలు నిర్వహించనున్నారు. స్థానికుల సహకారంతో గత 16 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలను నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్వామివారి నిమజ్జనం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరారు. ఇది నిన్న వినాయక చవితి రోజు స్టార్ట్ చేసినటువంటి ఉత్సవాలు 4వ తారీఖు వరకు, రేపు సెప్టెంబర్ 4వ తారీఖు వరకు చేసుకొని 4వ తారీఖు నాడు నిమజ్జనం జరుగుతుంది. ఈ నిమజ్జనానికి భారీ ఎత్తున అన్నసంతర్పణ జరుగుతుంది. నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అన్నసంతర్పణలో పాల్గొని దేవుడు ఊరేగింపులో పాల్గొని స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో సహకరించి రావాల్సిందిగా గుంటూరు నగర ప్రజలని, ముఖ్యంగా విద్యానగర్ ప్రజల్ని మేము కోరుకుంటున్నాం కమిటీ తరఫున. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జేకేసీ కళాశాల విద్యార్థులతో కలిసి మానవతా సంస్థ సభ్యులు గుంటూరులో శాంతి ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వద్దు, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఐకమత్యం వర్ధిల్లాలి, కులమత ప్రాంతీయ ద్వేషాలు నశించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, మానవతా సభ్యులు నినాదాలు చేస్తూ జేకేసీ కళాశాల నుండి బయలుదేరి రింగ్ రోడ్ నుండి గుజ్జునుగుళ్ల సర్కిల్ నందు శాంతి ప్రతిజ్ఞ చేశారు. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంఓయూ ఎక్స్చేంజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ఎంఓయూ ద్వారా హిందూ కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి, డైరెక్టర్ పి మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీ ఏంటంటే యాక్చువల్గా ఇది ఏఏ బేస్డ్ కంపెనీ. అంటే ఏఏ ఫర్ కోర్ బ్రాంచెస్, అంటే సివిల్ బ్రాంచ్ వాళ్ళు, మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు ఏఐని ఎలా వాడుకోవచ్చు అనే దాని మీద బాగా వర్క్ చేస్తున్నారు. వీళ్ళు అంటే యాక్చువల్గా మా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ఇవ్వటం, కొత్త స్టూడెంట్స్కి జాబ్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే దే ఆర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అని మా హిందూ కాలేజీలో స్టార్ట్ చేయబోతున్నారు. అంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ ద టెక్నాలజీ బిట్వీన్ హిందూ కాలేజ్ అండ్ ఎస్ఎస్ టెక్నాలజీస్. ఈ కార్యక్రమం ఇవాళ మార్నింగ్ జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో మా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సెప్టెంబర్ 4న కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకున్నారు. సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కొరటపాడులో కార్తికేయ యూత్ ఆధ్వర్యంలో 3వ గణపతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 14 వరకు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. భారీ సెట్టింగ్తో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి మండపంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్ 1వ లైన్లో 16వ వినాయక చవితి మహోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 6 వరకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. విద్యానగర్ వాసుల సహకారంతో గత 16 ఏళ్లుగా ఈ గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 6న స్వామివారి అన్నప్రసాద వితరణ, నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. విద్యానగర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మేము ఇప్పుడు ఇది 16వ సంవత్సరం నడుస్తుందండి. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో మన విద్యానగర్ వాసులందరూ కూడా
ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ భక్తి శ్రద్ధలతో 11 రోజులండి, మనం 27వ తారీఖు పెట్టాం, మళ్ళీ రేపు 6వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది సాయంత్రం పూట అయితే రోజు ఉదయం సాయంత్రం 2 పూటల పూజ జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు కూడా దంపతులు కూర్చోమన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా దంపతులతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వికాస్ స్కూల్ విఐఐటి క్యాంపస్ లో తెలుగు భాషా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు భాషను ప్రజలందరికీ సులభంగా అందించేందుకు గొప్ప కృషి చేసిన వ్యక్తి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారని తెలిపారు. ఆయన భాషావేత్త మాత్రమే కాక అనేక భాషలను కూడా సులభంగా మాట్లాడగలిగేవారన్నారు. అక్షరాస్యులు నిరక్షరాస్యుల మధ్య ఉన్న భాష అంతరాన్ని తగ్గించడానికి సంభాషణల్లో సులభమైన తెలుగు వాడాలని ప్రోత్సహించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వికాస్ స్కూల్ విఐఐటి క్యాంపస్లోని విద్యార్థులు గిడుగు వెంకట రామ్మూర్తి గారి ఉపన్యాసాలిచ్చారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు పొడుపు కథలు, గేయాలు, చిలిపి ప్రశ్నలు, పద్యాలు, చిత్రలేఖనం మరియు తెలుగు భాష గొప్పదనాన్ని తెలిపే పాటలను ప్రదర్శించారు. అదేవిధంగా 1వ మరియు 2వ తరగతి విద్యార్థులకు పద్యాల పోటీలు, 3వ నుండి 5వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన మరియు క్విజ్ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు డైరెక్టర్ రోజశ్రీ మరియు ప్రధానోపాధ్యాయులు వి ప్రమీల బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడుతూ తెలుగు భాష కోసం కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజున వికాస్ స్కూల్లో జరపడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. జీఎంసీ పరిధిలోని అన్నా క్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలని కమిషనర్ అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. నెలాఖరు నేపథ్యంలో గుంటూరు సర్కిల్ పరిధిలో విద్యుత్ బిల్లులు చెల్లించేలా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పర్యవేక్షక ఇంజనీర్ చల్లా రమేష్ తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినా కూడా విద్యుత్ బిల్లులు చెల్లించేలా కౌంటర్లు పనిచేస్తాయని, సర్కిల్ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే ప్రాజెక్టులు, నగరాభివృద్ధిపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. 90 గృహాలు తొలగిస్తే 3 వంతెనల దగ్గర మురుగునీరు సమస్య పరిష్కారమవుతుందని వెల్లడి. సిటీ కేబుల్ ఆధ్వర్యంలో వైభవంగా గణపతి ఉత్సవాలు. నిమజ్జనానికి తరలి వెళ్లిన గణనాథుడు. భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు.
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి సూచన. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.